నమస్తే అండి, వెల్కమ్ టు మీ అండ్ మనస్వి ఛానల్. ముందుగా మనం అందరం కలిసి నా అన్వేషణ ఛానల్కి మంచి గట్టి సమాధానం ఇచ్చాం. మన భారతీయులందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకొని వాడికి మంచి బుద్ధి చెప్పారు. ముందుగా అందరికీ కూడా నా కృతజ్ఞతలండి. నీ పేరేంటో కూడా నాకు తెలీదు, నీ ఛానల్ పేరు మాత్రం తప్ప నాకు నీ పేరు తెలీదు. ఏం మాట్లాడుతున్నావు? నీకు బుర్ర పనిచేస్తుంది అసలు? నువ్వు డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నావో లేకపోతే తాగేసి మాట్లాడుతున్నావో ఇంకేదో మాట్లాడుతున్నావు. రామాయణం చదివానన్నావు, మహాభారతం చదివానన్నావు, ఉపవాసాలు చేసి మరీ చదివానండి, నాకు పూర్తిగా తెలుసు, పురాణాలన్నీ ఇతిహాసాలు తెలుసు, అన్నీ తెలుసు అన్నావు. నువ్వు తెలిసినోడు అయితే సీతాదేవిని రావణాసురుడు టచ్ కూడా చేయలేదు. నీకు ఆ విషయం తెలుసా? టచ్ కూడా చేయలేదు. ఆయన ఎక్కడైతే స్పృహ పడిపోయిందో అక్కడి నుంచి భూమిని పెకిలించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన ఆ భూమితో పాటు ఆవిడని తీసుకెళ్ళాడు. అంతటి మహాపతివ్రత ఆవిడ గురించి ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉండాలి. మనిషి ఉన్నారా లేదా అని కాదు, ఆవిడ లేకపోయినా ఆవిడ పవర్ ఏంటో నీకు ఈరోజు తెలిసి ఉండాలి. భారతీయులందరూ కూడా ఆవిడ తరపున భారతీయులందరూ కూడా నీకు ఎలా సమాధానం చెప్పారు ఇప్పుడు నీకు అర్థమై ఉండాలి. నువ్వు సపోర్ట్ చేసే స్త్రీల గౌరవాల గురించి నేను మాట్లాడలేదు. నిజమైన భారతీయ స్త్రీ ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు తెలిసి ఉంటుందా? ఇంకా అయిపోయింది. నువ్వైతే భారతదేశంలోకి అడుగు పెట్టలేవు, నీకు ఆ విషయం తెలిసిపోయింది. నిన్ను అందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేశారు. ఇప్పుడు ఎవరైనా నీకు ఉన్నారు అంటే ఓన్లీ అదర్ కంట్రీస్ వాళ్ళు ఎవరో నీకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే నీకు ఇప్పుడు ఉన్నారు. ఆ విషయం నీకు కూడా తెలుసు, అందుకే నువ్వు భయపడుతున్నావు. నువ్వు భయపడుతూ బెదిరిస్తున్నావు. నువ్వు నిజంగా ధైర్యంగా ఉన్నవాడు, నువ్వు చేసిన తప్పు కాదన్నప్పుడు భారతదేశానికి రా. నువ్వు దాక్కొని ఉండి మాట్లాడేసి శాపనార్థాలు పెట్టి రక్తం కక్కుని తెచ్చిపోతారు. నా గురించి వీడియో చేసిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు? నీకు బుర్ర పని చేస్తుందా? ఎవరు భయపడతారు నీ అరుపులకి దీనికిను? ఎన్ని రోజులు ఉంచుతారు నీకు అదర్ కంట్రీస్ వాళ్ళు? నువ్వు ఎప్పటికైనా నువ్వు భారతదేశానికి రావాల్సిందే. నిన్ను ఎలాగైనా రప్పిస్తారు. నీ భ్రమ పడుతున్నావు. నిన్నేమి చేయలేరు అనుకోండి, నీ భ్రమ. ఎవడ భయపడతాడు? ఎవడో తప్పు చేసినాడు ఎవడో నీ మాటలకు భయపడతాడేమో. సామాన్య ప్రజలు ఎవ్వరూ భయపడలేదు నీ గురించి అసలు. నువ్వు అక్కడెక్కడో దాక్కొని మాట్లాడతావేంటి? నీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు నువ్వు తిరుగుతావు. నిన్ను తీసుకురావడం పెద్ద బ్రహ్మ విద్య అనుకుంటున్నావా? నిన్ను తీసుకురాలేరా? సింధూర్ లాంటి మహా ఆపరేషన్నే 24 అవర్స్లో చేసింది మన ప్రభుత్వం. అలాంటిది నిన్ను తీసుకురావడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని ఆగుతున్నాయి అంతే. నీకు నువ్వుగా తప్పు తెలుసుకొని వచ్చావు, ఓకే. నీకు పిచ్చి ఉంది, ఆ విషయం నీకే తెలియట్లేదు. నమస్తే.